హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. జానపద నవల స్వప్నశోభ 3వ భాగం కథ విందాం. నాగదత్తుడు తన స్వప్న సుందరి కోసం కనిపించిన ప్రతి గ్రామంలో, తటస్థించిన ప్రతి రాజ్యంలో వెతకసాగాడు. కానీ అతడికి తన స్వప్న సుందరి జాడే కనిపించలేదు. తను వరించిన ప్రియసుందరి కలలో కనిపించి అదృశ్యమైనట్లే కలగానే మిగిలిపోతుందా? తన అన్వేషణ ఫలిస్తుందా? ఇప్పటికి 3 పగళ్ళు 3 రాత్రుళ్ళు అలసట లేకుండా ప్రయాణం చేశాడు. అలా ప్రయాణించి అక్షయపురి అనే రాజ్యానికి చేరుకున్నాడు నాగదత్తుడు. ఆ రాజ్యంలోనే పూటకూళ్ళ పుల్లమ్మ ఇంట్లో విడిది ఏర్పాటు చేసుకున్నాడు. ఆ రోజు పగలంతా అక్షయపురంలో తన స్వప్నసుందరి కోసం వెతికాడు. అక్కడ తన ఊహాసుందరి కనిపించలేదు. దాంతో తన ఆశ కలగానే మిగిలిపోతుందని నిరుత్సాహుడయ్యాడు. చీకటి పడే వేళకు తిరిగి పూటకూళ్ళ పుల్లమ్మ ఇంటికి చేరుకున్నాడు. రానాయనా, బాగా అలసిపోయినట్లున్నావు. అలాగే కాళ్ళు చేతులు కడుక్కొనిరా, భోజనం వడ్డిస్తాను, వేడివేడిగా తిందువు గాని అంటూ ఆహ్వానించింది పుల్లమ్మ. అలాగే అవ్వా అంటూ ముఖము కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళాడు నాగదత్తుడు. చాప వేసి అరిటాకు ముందు ఉంచింది పుల్లమ్మ. ఏమిటో నాయనా, చూడబోతే నువ్వు ఉన్నత కుటుంబీకుడిలాగా ఉన్నావు. ఇంతకు నీ పేరేమిటి నాయనా అని అడిగింది భోజనం విస్తరలో వడ్డిస్తూ పుల్లమ్మ. నా పేరు నాగదత్తుడు. నేను చోళరాజ్యపు యువరాజునవ్వా అన్నాడు. అది విన్న పూటకోళ్ళ పుల్లమ్మ ఉలిక్కిపడి, ఎంత ఘోరం జరిగిపోయింది అంది కంగారు పడుతూ. ఘోరమా? ఏమిటవ్వా నువ్వు చెప్తున్నది అని అడిగాడు నాగదత్తుడు. ఘోరం కాకుంటే మరేమిటి నాయనా? ముందే తమరు యువరాజులని చెప్పి ఉంటే మంచి భోజనం ఏర్పాటు చేసి ఉండేదాన్ని కదా. ఇప్పుడు మాత్రం ఏమైంది? అలాగే కూర్చోనైనా, క్షణాల మీద మంచి భోజనం ఏర్పాటు చేస్తాను అంది పుల్లమ్మ. అది విన్న నాగదత్తుడు చిరునవ్వు నవ్వి, పర్వాలేదులేవ్వా, ఉన్న భోజనమే నాకు మహాప్రసాదం. నాకు పేద ధనవంతులు అన్న తేడానే లేదు. మా దృష్టిలో మానవజాతి అంతా ఒక్కటే. మామూలుగా ఎప్పుడూ వండే ఈ భోజనమే నాకిష్టం అన్నాడు నాగదత్తుడు. 4 మాటల్లో చెప్పినా ముత్యాలా పలికావు నాయనా. నీలాంటివాడు రాజ్యానికి ఒక్కడుంటే చాలు, దేశం బాగుపడుతుంది అంటూ వడ్డన సాగించింది పుల్లమ్మ. మరికొంతసేపటికి నాగదత్తుడు కడుపు నిండా పుష్టిగా భోంచేసి ఆకలి తీర్చుకున్నాడు. చేతులు తుడుచుకున్నాడు. అవ్వా, ఉదయం నుంచి చూస్తున్నాను, ఈ ఇంట్లో నువ్వు ఒక్కదానివే ఉంటున్నావా అని అడిగాడు. లేదు నాయనా, నాకు అని అవ్వ మాట ముగించే లోపలే అమ్మా అంటూ ఒక యువతి ఇంట్లోకి ప్రవేశించింది. రామ్మారా, మాటల సందర్భంలోనే వచ్చావు, నీకు 100 ఏళ్ల ఆయుష్ తల్లి అంది అవ్వ. ఆ వచ్చిన అమ్మాయిని తిలకించాడు నాగదత్తుడు. సుమారు ఆ అమ్మాయికి 16 సంవత్సరాలు ఉండవచ్చు. వయస్సుకు తగ్గ అందాల భరిణిలా ఉంది. లంగా ఓణిలో చూడముచ్చటగా ఉంది ఆ పిల్ల. ఇది నా కూతురే నాయనా, పేరు రత్నావళి అంటూ పరిచయం చేసింది నాగదత్తుడికి పుల్లమ్మ. అమ్మా, ఈయన అంటూ సందేహంగా అడిగింది. చోళరాజ్యపు యువరాజులమ్మా, నమస్కారం చెయ్యి అంది గౌరవంగా పుల్లమ్మ. రత్నావళి చిరునవ్వుతో నమస్కరించింది. నాగదత్తుడి అందానికి పరవశించిపోయింది. సిగ్గుతో కన్నె మొగ్గలా ముకులించుకుపోయింది. పేరుకు తగ్గట్టు రత్న మాణిక్యం లాంటి పిల్లని కన్నావు అవ్వా అన్నాడు నవ్వుతూ నాగదత్తుడు. అది విన్న రత్నంలో సిగ్గుతెరలు మెదిలాయి. తల వంచుకొని వంటగదిలోకి పరుగు తీసింది. అది స్త్రీ సహజ గుణం. అవ్వా, నీ కుమార్తె పెళ్ళిడికి వచ్చినట్లుంది, త్వరగా వివాహం చేయలేకపోయావా అని అడిగాడు. దానికి అదృష్టం లేదు నాయనా అంటూ అవ్వ భోరున ఏడవసాగింది. అవ్వా, ఎందుకు ఏడుస్తున్నావు? ఇప్పుడు మీకేం కష్టం వచ్చిందని? రత్నని చూసిన ఏ మగవాడు కాదనకుండా ముందుకు వస్తాడు. అవసరమైతే నేను కూడా అని స్వగతంలో అనుకున్నాడు. ఇంతటి అందాల రాశికి పెళ్లి రాత లేదంటున్నావేంటవ్వా అని విస్తుపోతూ అడిగాడు. చెప్తున్నాను విను నాయనా. 10 రోజుల క్రితం ఏదో క్షుద్రదేవతట మా మహారాజుగారి కలలో కనిపించింది. తను క్షుద్రదేవతనని, 3 సంవత్సరాలు ఈ అక్షయపురంలో జీవిస్తానని, తను ప్రత్యక్షమైన ఈ స్థలంలోని రాజ్యం కళకళలాడాలంటే
రోజుకో కన్యని తనకి బలివ్వాలని, అలా ఇవ్వకపోతే రాజ్యాన్ని నాశనం చేస్తానని బెదిరించింది. కంటబడిన ప్రతి కన్యని తినేస్తానని హెచ్చరించి మాయమైందట. ఆ రోజు నుంచి ఈ రాజ్యంలో ఇంటికొక కన్య చొప్పున క్షుద్రదేవతకు బలిస్తూ వస్తున్నారు. ఈరోజు మా ఇంటి వంతు వచ్చింది. ఆ దరిద్రపు క్షుద్రదేవతకు నా కుమార్తెను ఈ రాత్రి ఊరు చివరనున్న కాళికాలయం వద్ద వదిలి రావాలి అంది అవ్వ విచారంగా చెబుతూ. అవ్వా, ఆ క్షుద్రదేవతని ఎవరైనా చూశారా అని అడిగాడు. లేదు నాయనా, బలివ్వాల్సిన కన్యను తీసుకువెళ్ళి ఆలయం దగ్గర వదిలిపెట్టి తిరిగి చూడకుండా వచ్చేయాలట. అప్పుడు ఆ దేవత ఆ కన్యని బలికొంటుందట. అంతేకాని ఇంతవరకు ఆ దేవతను చూసిన వారు లేరు, ఒక్క రాజుగారి కల్లో తప్ప అంది అవ్వ. అవ్వా, చింత లేకుండా హాయిగా ఉండండి, ఆ క్షుద్రదేవతకి ఆహారంగా నేను వెళ్తాను అన్నాడు ధైర్యంగా నాగదత్తుడు. అది విన్న పుల్లమ్మ కుమార్తె వేగంగా పరుగున నాగదత్తుని వద్దకు వచ్చి, వద్దు యువరాజా, నా కోసం మీ ప్రాణాలు అర్పించుకోవటం నేను సహించలేను. ఇంటికి అతిథిగా వచ్చిన మిమ్మల్ని అక్కడికి పంపటం సవ్యం కాదు యువరాజా. మీరు 100 ఏళ్ళు రాజ్యాన్ని సుఖంగా పరిపాలన చేయవలసిన కాలం ముందుంది. కేవలం ఈ పేదరాలి కోసము త్యాగం చేయవలసిన అవసరం లేదు. నేనే ఆ దేవతకు బలైతాను అంది కన్నీరు కారుస్తూ. పిచ్చిపిల్ల, ఈ నాగదత్తుడు అంత పిరికివాడనుకుంటున్నావా ప్రాణాలర్పించడానికి? త్వరలోనే నా విజయాన్ని నువ్వే గుర్తిస్తావుగా అని అవ్వవైపు చూస్తూ, అవ్వా, నీ కుమార్తె దుస్తులేమైనా ఉంటే ఇవ్వు అన్నాడు. అవ్వ అయిష్టంగానే ఆ పని చేసింది. క్షణాల మీద అవ్వ ఇచ్చిన దుస్తులు వేసుకొని అచ్చం ఆడపిల్లలా తయారయ్యాడు. అది చూసిన రత్నావళి ఫక్కున నవ్వింది. ఏమిటి నవ్వుతున్నావు అని అడిగాడు చిన్నబుచ్చుకుంటూ నాగదత్తుడు. మగ దుస్తుల కన్నా నా దుస్తులే మీకు అందంగా ఉన్నాయి అంది సొట్టలు పడే బుగ్గతో కిలకిలా నవ్వి. అంటే నీ ఉద్దేశం నేను ఆడదాన్ననా? చిరుకోపంతో చూశాడు. లేదులే యువరాజా, చలోక్తిగా అన్నాను అంతే. నిజంగా మీరు స్వీయ దుస్తుల్లోనే అందంగా ఉంటారు అంది. అది విన్న నాగదత్తుడు అదోలా రత్నావళి వైపు చూశాడు. ఇంతలో ఆ ఇంటి వెలుపల ఎవరు లోపల గద్దించినట్లు వినపడింది స్వరం. అది విన్న అవ్వ, అదుగో వచ్చేశారు రాజభటులు, నా కుమార్తెను తీసుకువెళ్ళటానికి అంది. నాగదత్తుడు రత్నావళి వైపు చూస్తూ, రత్న, నువ్వు వెళ్ళి ఎక్కడైనా దాక్కో అన్నాడు తొందర చేస్తూ. పుల్లమ్మ వెంటనే తలుపు తెరిచింది. లోనికి 2 రాజభటులు వేగంగా దూసుకు వచ్చారు. ఏం ముసలిదానా, నీ కుమార్తెను సిద్ధం చేశావా అని అడిగాడు ఒక భటుడు. కళ్ళు కనిపించడం లేదయ్యా రాజభటుడా, కొండంత ఎత్తులో గాడిదంత వెడల్పులో సిద్ధంగా నేను నిలబడి ఉంటే ఇంకా సిద్ధం చేశావా అని అడుగుతున్నావేం అని అడిగాడు ఆ భటుడి వైపు చూస్తూ నాగదత్తుడు ఆడగొంతుకతో. అది విన్న రాజభటులు ఉలిక్కిపడి, ఏం పిల్ల, ఒక పక్క చావబోతున్నావు, మాటలు చూస్తే చురుగ్గానే ఉన్నాయి. సరే పద పద, ఆలస్యమైతే క్షుద్రదేవతకు కోపం వస్తుందట అని ఆడదానిలాగా మారి ఉన్న నాగదత్తుణ్ణి బరబరా బయటికి ఈడ్చుకుపోయారు రాజభటులు. పరమేశ్వర నువ్వే శరణు అని వేడుకున్నారు అవ్వ రత్నావళి. కబుర్లాడుకుంటూ కాళికాదేవి ఆలయానికి 1/2 క్రోసుడు దూరంలో ఆగారు. ఎందుకయ్యా ఆగారు అని అడిగాడు. ఆ ఆలయం దగ్గరికి మేం రామ్ తల్లి, నువ్వే వెళ్ళు అని సాగనంపారు రాజభటులు. ఇదిగో రాజభటులు, మీరప్పుడే వెళ్ళిపోకండి, జరగబోయే వింతని ఇక్కడే ఉండి చూస్తూ ఉండండి అంది ఆలయం వైపుకు పోతూ ఆడవేషంలో ఉన్న నాగదత్తుడు. అది విన్న రాజభటులు ఏంటో చూద్దామని అక్కడున్న ఒక చెట్టెక్కి కూర్చున్నారు. మరికొంతసేపటికి ఆడవేషంలో ఉన్న నాగదత్తుడు కాళికాలయాన్ని చేరుకున్నాడు. నాగదత్తుడు కాళికాలయంలోకి ధైర్యంగా వెళ్ళాడు. ఎదురుగా వంటిదీప కాంతితో భయంకరంగా కనిపిస్తుంది కాళీశక్తి. నాగదత్తుడు భక్తిగా నమస్కరిస్తూ, తల్లి జగన్మాత ఆదిశక్తి, ఇది నీకేమైనా న్యాయంగా ఉందా? ప్రజలని సుఖజీవులుగా బ్రతికించాల్సిన నువ్వే ప్రజల్ని పీడించుకు తింటున్నావంటే అతిశయోక్తి కలుగుతున్నది. కన్నపిల్లల్ని భక్షించే క్షుద్రదేవతల్ని ఎలా సృష్టించావు?
వారి రక్తం తాగి బ్రతకాల్సిన కర్మ ఆ క్షుద్రదేవతకి కల్పించావా అని దీనంగా ప్రార్థించాడు. వెంటనే ఆ గుడి గంటలు గణగణా మ్రోగాయి. ఆ కంఠధ్వనితో పాటు నాగదత్త అన్న మాటలు ఆ ఆలయంలో ప్రతిధ్వనించాయి. ఎవరు అని అడిగాడు నాగదత్తుడు. నేనే, మహంకాళి శక్తిని మాట్లాడుతున్నాను. నాగదత్త, నువ్వు ఊహించినట్లు క్షుద్రదేవత కాదు అది. మరి జరగబోయేది చూస్తే నువ్వే గ్రహిస్తావు అన్న మాటలు మళ్ళీ వినిపించాయి. ఇంతలో హఠాత్తుగా కాళికాలయం ముందు వికృతపు నవ్వులు భయంకరంగా వినిపించాయి. అది విన్న నాగదత్తుడు చటుక్కున కాళికాదేవి విగ్రహం వెనక్కి నక్కి చూడసాగాడు. ఆలయం ముందు పర్వతాకారం వంటి బ్రహ్మరాక్షసుడొకడు ప్రత్యక్షమయ్యాడు. చూస్తుండగానే భయంకర రూపిణి అయిన క్షుద్రదేవత రూపం దాల్చాడు. ఆలయానికి కొంచెం దూరంలో కూర్చున్నాడు. అది చూసిన నాగదత్తునిలో ఆవేశం పొంగింది. అంటే ఈ బ్రహ్మరాక్షసుడే క్షుద్రదేవతనంటూ మనుషుల్ని పట్టి భక్షిస్తున్నాడన్నమాట అనుకుంటూ పళ్ళు పటపటా కొరుక్కున్నాడు. ఈ రోజుతో నీ ఆయుష్ మూడిందిరా రాక్షస వెధవ అనుకున్నాడు. ఉన్నట్లుండి ఆ బ్రహ్మరాక్షసుడు, ఎక్కడా కన్య, ఎక్కడా బలి కావాల్సిన కన్య ఎక్కడా అని అరిచాడు. క్షణం ఆలోచించాడు నాగదత్తుడు. బలంతో కాకుండా తెలివిగా వాణ్ణి జయించాలని అనుకున్నాడు. ఎక్కడా ఎక్కడా ఆ ప్రాంతమే దద్దరిల్లేటట్లు అరిచాడు. అంతవరకు చెట్టు కొమ్మల్లో ఉండి నక్కి చూస్తున్న రాజభటులు బెదిరిపోయారు ఆ అరుపులకి. ఇంతలో ఆలయం నుంచి, వస్తున్నాను దేవత, వస్తున్నాను అంటూ బయటికి వచ్చాడు నాగదత్తుడు. ఆడరూపంలో ఉన్న నాగదత్తుణ్ణి చూసిన బ్రహ్మరాక్షసుడు నాలుక చప్పరిస్తూ, రావే వయ్యారి, వయసులో మిటమిటలాడిపోతున్నావు. నీ అందం చూస్తుంటే వెంటనే తినబుద్ధి కావటం లేదే చిలక అన్నాడు పక్కపక్క నవ్వుతూ. అలాగా దేవత, నేను నీ అందానికి ముగ్ధురాలయ్యాను కదా అన్నాడు సిగ్గులు ఒలకపోస్తూ. ఆహా, ఓహో, ఎంత చక్కగా మాట్లాడుతున్నావే అందాల భామ, ముగ్ధమోహిని. అయితే ఆలస్యం ఎందుకు, రా, నా కౌగిట్లో శృంగార సుఖాన్ని అనుభవించు అన్నాడు చేతులు ముందుకు చేస్తూ. అంత తొందరెందుకు దేవత అంది మరింత దగ్గరికి వస్తూ. నీ అందం నన్ను తొందర చేస్తుందే పిట్ట. ఓహో, పెళ్ళి కాకుండా ఆ పని చేయకూడదు. అయితే చేసుకుందాం, నాతోరా అన్నాడు రాక్షసుడు ఆనందపడిపోతూ. అయితే ఆలయంలోకి పద, ఇద్దరం గాంధర్వ వివాహం చేసుకుందాం. అమ్మో, ఆలయంలోకే నేను రాకూడదు, నేను రాలేను కూడా అన్నాడు భయంగా కాళికాలయం వైపు చూస్తూ. అయితే ఇక్కడే ఉండు, నేనిప్పుడే వచ్చేస్తాను అంటూ ఆలయంలోకి వెళ్ళాడు నాగదత్తుడు. కాళికాదేవి వైపు చూస్తూ, తల్లి జగజ్జనని, ఆ బ్రహ్మరాక్షసుణ్ణి సంహరించే శక్తిని ప్రసాదించు దేవి అని ప్రార్థించాడు నాగదత్తుడు. క్షణము కాళికాదేవి కళ్ళ నుంచి దివ్యజ్యోతి కాంతి కిరణాల్లాగా నాగదత్తుడిలోకి ప్రవేశించాయి. అప్పుడు నాగదత్తునిలో కొత్త ఉత్సాహం పెరిగింది. 1000 ఏనుగుల బలం వచ్చినంతగా ఆనందపడిపోయాడు. వెంటనే నాగదత్తుడు వయ్యారంగా అడుగులు వేసుకుంటూ బ్రహ్మరాక్షసుడి వద్దకు వచ్చాడు. ఏమే అందాల రమణి, గుళ్ళోకి ఎందుకు వెళ్ళావు అని అడిగాడు కోపంగా. అదేమిటి దేవత, ఒక పక్క వివాహం చేసుకోబోతున్నాను, అందుకని భగవంతుని ఆశీర్వాదం కావాలి. మనిద్దరి దాంపత్యం సుఖంగా సాగాలని ఆ ఆదిశక్తిని ప్రార్థించుకుని వచ్చాను, ఇది తప్ప అన్నాడు స్త్రీ రూపంలో ఉన్న నాగదత్తుడు. ఆహా ఆహా, నా మీద ఎంత ప్రేమే సుందరి, నేను తప్పకుండా పెళ్లి చేసుకోవాల్సిందే అంటూ ఏదో మంత్రపఠనం చేశాడు. తక్షణము ఆ రాక్షసుడి చేతిలో 2 పూలమాలలు ప్రత్యక్షమయ్యాయి. వెంటనే ఇద్దరూ పూలమాలలు మార్చుకున్నారు. స్వామి అని పిలిచాడు కోకిల కంఠంతో. ఏమిటి నా రాణి, ఈ రాత్రిలో భూలోకమంతా ఆకాశ మార్గాన పయనించాలని కుతూహలంగా ఉంది స్వామి అంది ప్రేమని ఒలకబోస్తూ. దానికేం, క్షణంలో తిరిగి వద్దాం పదా అంటూ వెంటనే ఆ బ్రహ్మరాక్షసుడు పక్షి రూపం దాల్చాడు. అది చూస్తూనే నాగదత్తుడు, స్వామి మీరు కోరిన రూపం ధరించగలరా అని ఆశ్చర్యంగా అడిగాడు. ఆహా, అవును రాణి,
కోరిన రూపం ధరించగలను అన్నాడు గర్వంగా రాక్షసుడు. అలా అయితే రామచిలకలా మారు అన్నాడు నాగదత్తుడు. చూడు అంటూ రాక్షసుడు వెంటనే అందాలు చిందే రామచిలుకలాగా మారాడు. అది చూసిన నాగదత్తుడు మహదానందపడిపోతూ, ఆహా స్వామి, ఈ చిలుక రూపంలో ఎంత ముద్దుగా ఉన్నారో తెలుసా? నిజంగానా రాణి? అవును. ఏది, ఒక్కసారి నా దగ్గరికి రండి. మీ చిలుక రూపం చూస్తుంటే ముద్దివ్వాలనిపిస్తుంది అన్నాడు నాగదత్తుడు ప్రేమగా. ఆ, ముద్దు పెట్టుకుంటావా? అయితే పెట్టు అంటూ చిలక రూపంలో ఉన్న రాక్షసుడు పరమానందపడిపోతూ రివ్వున ఎగిరి నాగదత్తుడి ఒడిలో వాలింది. నాగదత్తుడు ప్రేమగా చేతిలోకి తీసుకున్నాడు చిలుకని. ముద్దు పెట్టుకుంటున్నట్లుగా దాని మెడని నోటి దగ్గరకు తీసుకొచ్చి ఊహించని విధంగా చటుక్కున దాని గొంతుని పట్టుకొని తలని ముండాన్ని కొరికి వేరు చేసి క్రింద పడేశాడు. చావురా రాక్షస వెధవ, ఈనాటితో నీ పీడ ఈ రాజ్యానికి వదిలింది అన్నాడు కసిగా నాగదత్తుడు. క్రింద చిలుక తల ముండెము వేరుగా పడిన క్షణము అది పెడబొబ్బలు పెడుతూ భయంకరంగా అరుస్తూ చిలక రూపం కాస్త బ్రహ్మరాక్షసుడుగా మారి గిలగిలా కొట్టుకోసాగాడు. ఆడరూపంలో ఉన్న నాగదత్తుడి వైపు చూస్తూ, ఓసి మోసకారిణి, అన్యాయంగా నా ప్రాణం తీసావు గదే మాయలాడి అని అరిచాడు. ఒరే రాక్షస, నీ ఒక్క ప్రాణం పోతున్నందుకే అంత బాధపడుతున్నావే? ఎంతోమంది ఆడపిల్లల జీవితాల్ని నీ చేతులతోనే బలిచేశావే, మరి వారి ప్రాణాలు కూడా నీలాంటివేనని ఎందుకు ఊహించలేదు అంటూ తన ఆడరూపాన్ని మార్చుకొని నాగదత్తుడిగా నిలబడ్డాడు. ఆ, నువ్వు మగవాడివా? అవును, నీ ప్రాణాలు తీయటానికి వచ్చిన మృత్యువునిరా అన్నాడు నాగదత్తుడు. మోసం మోసం అంటూనే ప్రాణాలు విడిచాడు ఆ బ్రహ్మరాక్షసుడు. చనిపోతూ వాడు అరిచిన అరుపులకి అక్షయపురి సామ్రాజ్యమే ప్రతిధ్వనించింది. ప్రజలంతా ఆ అరుపులకి విభ్రాంతులైపోయారు. చెట్టుపై కూర్చొని జరిగిన తతంగమంతా గమనించిన ఇద్దరు రాజభటులు గబగబా చెట్టు దిగి రాజదర్బార్కి పరుగుతీశారు. రాక్షసుణ్ణి చంపిన నాగదత్తుడు మనసులో కాళికాశక్తికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. భక్త, నీ ధైర్య సాహసాలకి మెచ్చితిని. ఇందుకు నా బహుమానంగా ఈ వజ్రాల హారాన్ని నీకు ప్రసాదిస్తున్నాను, స్వీకరింపము అంటూ మహాశక్తి కాళికారూపంలో నాగదత్తుని ముందు ప్రత్యక్షమైంది. నాగదత్తుడు ఆ హారాన్ని స్వీకరిస్తూ, తల్లి, జగన్మాత, మహాప్రసాదం, కానీ నేను బయలుదేరిన కార్యక్రమం ఇంతవరకు నెరవేరలేదు. నా ఆశ ఫలిస్తుందంటావా తల్లి అని దీనంగా ప్రార్థించాడు. నాగదత్త, నీ స్వప్న సుందరి జీవించే ఉన్నది. నీ ఆశ నిరాశ కాదు. ఈశాన్య దిక్కులో ఉన్న విజయపురి సామ్రాజ్య యువరాణిగా జన్మించి నిన్నే స్వప్న సుందరుడిగా ఊహిస్తూ నీ రాక కోసం ఎదురు చూస్తున్నది. తక్షణం బయలుదేరు అంది ఆదిశక్తి. ధన్యుని తల్లి, అట్లే చేస్తాను. నా స్వప్న సుందరిని కలుసుకుంటాను అన్నాడు. నాగదత్త, నీకు బహూకరించిన వజ్రాల హారము అతి శక్తివంతమైనది. అది నీ దగ్గర ఉన్నంతవరకు నిన్ను జయించే ధీరుడే లేడు. అది నీవు ధరించినంత కాలము అదృశ్య రూపుడివిగా మరొకరి కంటికి కనపడవు. దీని సహాయంతో నీ స్వప్న సుందరిని దక్కించుకో, నీకు జయం కలుగుగాక అని ఆదిశక్తి అదృశ్యమైంది. తన స్వప్న సుందరి జన్మించి ఉన్నదన్న ఆనందంతో మరొకసారి ఆదిశక్తికి నమస్కరించి వెనక్కి తిరిగి విస్తుపోయాడు. ఆలయం ముందు అక్షయపురి మహారాజు ఆ దేశ ప్రజలంతా నాగదత్తుణ్ణి చూస్తూ జయ జయ మహావీర, జయము జయము అంటూ స్వాగతం పలుకుతున్నారు. క్షుద్రదేవతనని ప్రజల్ని చీల్చి చెండాలిన రాక్షసుణ్ణి వధించిన నాగదత్తుణ్ణి వేణోళ్లా పొగిడారు. మహారాజు గొప్పగా రాజదర్బారులో విందు ఏర్పాటు చేశాడు. తదనంతరము పూటకూళ్ల పుల్లమ్మ ఇంటికి వెళ్ళి ఆ రోజు రాత్రి అక్కడే విశ్రమించి సూర్యోదయం కాగానే విజయపురికి బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత రత్న అతన్ని వెంటాడుతున్నట్లు తెలుసుకొని తన వెంట రావద్దన్నాడు. అందుకు, చూడు యువరాజా, మీరు ఆ రాక్షసుని మాత్రం జయించలేదు, నా మనసునే జయించారు, నా హృదయాన్ని కూడా దోచుకున్నారు. యువరాజా, మిమ్మల్ని ఎందుకో విడిపోవటానికి నాకు మనస్కరించడం లేదు.
మిమ్మల్ని చూసిన అనుక్షణము నా కళ్ళలో మీరే మెదులుతున్నారు. నన్ను వివాహం ఆడకపోయినా పర్వాలేదు యువరాజా, కనీసము మీ కాళ్ళు కడిగే దాసిగానైనా నన్ను స్వీకరించండి. మిమ్మల్ని చూసుకుంటూ నా జీవితం ఆనందంగా గడిపేస్తాను. అంతే కానీ నన్ను విడిచి వెళ్ళకండి, నేను బ్రతకలేను. రత్నావళి అలా అంటున్నప్పుడు ఆమెలోని ప్రేమ బహిరంగమైంది. కంటి నుంచి నీరు జారింది. రత్న, నన్నింతగా ప్రేమిస్తామనుకోలేదు. ప్రేమంటే ఏమిటో నిజంగా ఇప్పుడు అర్థమవుతోంది. నేను దాసిగానే కాదు, నా రాణిగానే స్వీకరిస్తున్నాను. సరేనా అన్నాడు. ఆ మాటలు విన్న రత్నావళి పరమానందపడిపోయింది. వెంటనే తన చేతికి ఉన్న వజ్రపు టొంగరాన్ని రత్న చేతికి తొడుగుతూ, ఈ క్షణం నుంచి నా రాణివు నువ్వు. ఇక ధైర్యంగా ఇంటికి వెళ్ళు. నేను తలపెట్టిన కార్యం ముగించుకొని తిరిగి వెళ్ళేటప్పుడు నిన్ను నా రాజ్యానికి తీసుకువెళ్తాను అన్నాడు నాగదత్తుడు. అలాగేనని తృప్తిగా వెనక్కి తిరిగిపోయింది రత్నావళి. ఈశాన్య దిక్కువైపు శరవేగంతో దూసుకు వెళ్ళిపోయింది అశ్వము. చోళరాజ్యపు యువమంత్రి జయపాలుడు నాగదత్తుని స్వప్నసుందరి చిత్రపటాన్ని చేతబుచ్చుకొని దిక్కుదోచిన రాజ్యానికల్లా పోయి చూపసాగాడు. ఆ సుందరాంగి జాడ తెలియలేదు. ఎలాగా అని ఆలోచిస్తూనే జయపాలుడు ఒక చెట్టు నీడన పడుకున్నాడు. అప్రయత్నంగా కళ్ళు మూతపడ్డాయి. హాయిగా నిద్రాదేవిని ఆక్రమించుకుపోయాడు జయపాలుడు. అశ్వము యజమానికి కాపలాదారులాగా జయపాలుడు చుట్టూ తిరగసాగింది. క్రూర సాధు జంతువుల అరుపులు ఆ భయంకర కీకారణ్యంలో కర్ణ కఠోరంగా వినిపిస్తున్నాయి. ఉన్నట్లుండి హఠాత్తుగా ఏదో ఆర్తనాదం కెవ్వున వినిపించింది. యజమాని చుట్టూ తిరుగుతున్న అశ్వము ఉలిక్కిపడి తన ముందు 2 కాళ్ళు ఎత్తి బిగ్గరగా సకిలించింది. ఆ సకిలింపు విన్న జయపాలుడికి పట్టిన నిద్ర కాస్త పటాపంచలైంది. దిగ్గున లేచి కూర్చున్నాడు. మళ్ళీ వినిపించింది అదే ఆర్తనాదం. అది ఒక స్త్రీ ఆర్తనాదం. సర్రుమని కరవాలం దూసి శబ్దం వచ్చిన దిక్కుగా చూశాడు. గుంపుగా 25 అశ్వాలు దాకా అటువైపుకు దూసుకురాసాగాయి. వాటి మీద స్వారీ చేస్తున్న ప్రతి ఒక్కరూ ముసుగులు ధరించి ఉన్నారు. చేతుల్లో కాగడాలు వెలుగుతున్నాయి. ఆ ముసుగు మనుషుల మధ్య జగదేక సౌందర్య రాశిలా మెరిసిపోతూ వారి చేతుల్లో చిక్కుకొని అరవసాగింది. భగవంతుడా, నన్ను కాపాడే వీరుడే లేడా, రక్షించండి అని అర్థిస్తోంది ఆ యువతి. అందులో ఒక ముసుగు మనిషి ఆ సుందరాంగి మూతిని మూస్తూ, నోరు మూసుకుంటావా, పొడి చేసేయమంటావా అని గద్దించాడు కత్తిని చూపిస్తూ. ఆ ముసుగు మనిషి అశ్వం మీదనే అతని పక్కన గింజుకుంటుంది ఆ పిల్ల బందిపోట్ల మధ్య. వెంటనే చేతిలో ఉన్న కరవాలాన్ని ముద్దు పెట్టుకుంటూ, నీకు పని వచ్చిందే వీరకంకిణి అనుకుంటూ హుషారుగా సౌదామిని అని కేకవేశాడు. తక్షణము నేను సిద్ధమేనన్నట్లు బిగ్గరగా సకిలించి అతని ముందుకు వచ్చి నిలబడింది అశ్వం. జింకలా అశ్వాన్ని అధిరోహించి పదమంటూ చెళ్ళును చరిచాడు. మరుక్షణము మెరుపు వేగంతో ముందుకు దూకింది అశ్వం. ముసుగు మనుషులు ఆ యువతిని ఆ అరణ్యంలో మరికొంత దూరం తీసుకువెళ్లారు. జయపాలుడు వారికి తెలియకుండా నక్కుతూ వారిని వెంబడింపసాగాడు. ముసుగు మనుషులు అక్కడ కనిపిస్తున్న కొండ గుహ ముందు ఆపారు అశ్వాల్ని. ఇద్దరు ఆ యువతిని బరబరా ఆ కొండ గుహ ముందుకు లాక్కు వెళ్లారు. మిగతా ముసుగు మనుషులు ఆ కొండ గుహ ముందు ఉన్న పెద్ద బండరాయిని జరిపారు. భయంకర శబ్దాన్ని చేస్తూ అడ్డుగా ఉన్న ఆ రాయి తొలగింది. వెంటబడి వస్తూ ఉన్న జయపాలుడు ఆ గుహకు కొంచెం దూరంలో అశ్వాన్ని ఆపి ఒక చోట దిగి గమనించసాగాడు. ఛీ, దుర్మార్గులారా, వదలండి, నన్నెక్కడికి తీసుకువెళ్తున్నారు అని గింజుకోసాగింది ఆ యువతి. యమలోకానికి. నోరు మూస్తావా, పొడి చేయమంటావా అని కోపంగా అరుస్తూ ఆ యువతిని ఆ గుహ లోపలికి లాక్కెళ్ళిపోయారు. ఇదంతా చాటు నుంచి గమనిస్తున్న జయపాలుడు పళ్ళు పటపటా కొరుకుతూ నీడలా కదిలాడు. గుహలోపలికి అడుగుపెట్టిన ఆ యువతికి రత్నపురి యువరాణులు రాగమంజరికి స్వాగతం, సుస్వాగతం అన్న మాటలు వినిపించాయి. రాగమంజరి గిరుక్కున వెనక్కి తిరిగి చూసి అదిరిపడింది. తను కంటున్నది కళ నిజమా అనిపించింది. స్వప్నశోభ జానపద నవల 3వ భాగం సమాప్తం.
రేపు 4వ భాగము మరియు చివరి భాగం కథ విందాం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.